క్రైస్తవ్యానికి నాకు సంబంధం ఏంటంటే నేను క్రైస్తవుని కాబట్టి క్రైస్తవుడికి కష్టం వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక గొంతుకు లేదు, ప్రశ్నించే మనిషి లేడు కాబట్టి సైనింగ్ అథారిటీలో క్రైస్తవుడు మాట్లాడే ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి ఆ నిర్ణయంతో నేను అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళిపోయాను. అభినయనా ఏంది మరి దుకాణం బంద్ అయిందా, ఇక అంత అయిపోయిందా? అభినయ్ దర్శన్ చాప్టర్ క్లోజ్, రాజకీయ భవిష్యత్ ముగిసిపోయింది. చాప్టర్ కాదు దుకాణం, అదే చెప్తున్నా, దుకాణం బంద్ అయిందా? ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, సెకండ్ చాప్టర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ చాప్టర్ ఫుల్ టైం పాలిటీషియన్ ని చూడబోతున్నారు జనం అందరు అభినయ్ దర్శన్లో. ఇన్ని రోజులు యాక్టర్ని చూసిర్రా? యాక్టర్ కాదు, ఇన్ని రోజులు కొత్తగా అడుగు పెట్టిన వాడు రాజకీయ రంగంలో ఏదో భయంగా ఎలా స్పందన తెలియకుండా అనుమానంగా ప్రయాణం చేశాను. ఇప్పుడు ప్రజలేంటి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, నా మీద వస్తున్నటువంటి స్పందన ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సెకండ్ చాప్టర్ ఓపెన్ చేస్తున్నా. అంటే సెకండ్ చాప్టర్ ఏ జనం అయితే నాకు వ్యతిరేకంగా కౌంటర్లు వీడియోలు చేసి వీడి జీవితం అయిపోయిందన్నారో వాళ్ళే ఒక్క కపుల్ ఆఫ్ డేస్, ఒక 10 రోజుల తర్వాత ఆశ్చర్యపోయి సిగ్గుతో తలదించుకునేలాగా నా ఎదుగుదలను చూస్తారు. ఇది కామెడీ అంటే అసలైన కామెడీ. ఖచ్చితంగా కామెడీ అనుకోవచ్చు, సీరియస్ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. జరిగేదైతే ఇదే, నేను చెప్తున్నా, జరగబోయేది ఇదే. అంటే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో ఫెయిల్ అయినా అన్నారు, సెకండ్ చాప్టర్ ఫుల్ టైమర్ అన్నారు కదా. ఒక ఫస్ట్ చాప్టర్లో సక్సెస్ అయ్యారు, జనం ఉన్నారు నా వెనకాల. జనమే నా విజయం, నా బలమే వాళ్ళు, నా ధనమే వాళ్ళు. మీరు చెప్తున్నారు, నేను వింటున్నా. నేను అవలగాని, మీరు డబుల్ పెద్ద అవలగాలు. కానీ విషయం ఏంటంటే సెకండ్ చాప్టర్ ఫుల్ టైమర్ పొలిటీషియన్ అన్నారు. అవును. అంటే నెక్స్ట్ టైం జరిగే దాడిలో ఇలాంటి ఇవేం మిస్టేక్ లేకుండా అలర్ట్గా ఉంటారా? ఫుల్ ప్రీ ప్లాన్డ్ ప్రిపేర్డ్గా చేపిస్తా. ఒకవేళ నేను చేయిస్తే నువ్వు అన్నట్టుగా ప్రీ ప్లాన్డ్గా చేస్తా. ఈసారి గట్టిగా ఈసారి నేను చేయించాలని ఆలోచన వస్తే బాగా నువ్వు చెప్పినట్టుగా కదా ఆలోచన వచ్చింది, చేయించిర్రు, అంత అయిపోయింది. ఇంకేమో చేయలేదు, కోర్టులో నిర్ణయం వస్తుంది కదా. నేను చేయలేదని జడ్జిమెంట్ వచ్చినప్పుడు అర్థమైద్దేమో. అసలు కేసే అది కానప్పుడు దాడికి సంబంధించి నాకేం శిక్ష పడుతుంది, ఈ తీర్పు ఏమొస్తుంది? ధీమాగా ఉన్నారు అయితే. 100% ధీమాగా ఉన్నా, సింహంలాగానే ఉన్నా, అస్సలు భయం లేదు. ఏమనిపించింది జైళ్ళల్లో అట్లా మీ గురించి నెగిటివ్ ప్రొపగండా నడుస్తుందని లోపల తెలుసుకుర్రా? సంతోషం వేసింది. పాజిటివో నెగిటివో మాట్లాడుకొని నా పేరు చెప్పుకొని 10 రూపాయలు సంపాదించుకుంటారంటే నేను సాయం చేసినట్టే కదా, బాగుపడినిలే అనుకున్నా. అట్లా అనిపించింది, అబ్బా నా వీడియోస్ నా వైరల్ ఎక్కడ చూసినా అభినయ్ సెలబ్రిటీ అయిపోయినప్పుడు. సరే ఎవరు అనుకోరు సెలబ్రిటీ అంటే పాజిటివ్ టాక్ వస్తే సెలబ్రిటీ, తప్పుగా నెగిటివ్గా మాట్లాడితే సెలబ్రిటీ ఎలా అవుతాను? ఏదో చిన్న యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు బయటకు వచ్చి ఇప్పుడు నలుగురిని ఫోన్లు ఇట్లా వేసి తిట్టిరా? నీ అమ్మ అట్లా ఎట్లా వేసిర్రా? అసలు ఎవరిని తిట్లా, దొరికేసినాం కదరా, అట్లా ఎట్లా? ఎవరిని తిట్టలేదు, ఎవరిని తిట్టే అవసరం నాకు లేదు. పేమెంట్ సెటిల్ చేసిరా? మేము దాడి చేసిన పేమెంట్లు అయిపోయినాయి, ఇచ్చేసిరా? దాడి చేయించింది మేము కాదు, పేమెంట్ల గురించి నాకేం తెలుస్తుంది? ఇచ్చినోడికి చెప్పాలా, కొట్టినోడికి చెప్పాలా? నేను ఎలా చెప్తాను? ఎంత అడ్వాన్స్ ఎంత ఇచ్చిర్రు వాళ్ళకు? మొత్తం ఎంత? అది చేయించినోడిని అడగాల, నాకు తెలియదు. మీరే కదా కర్త కర్మ క్రియ. నేనైతే చెప్తాను కదా, ఒక స్క్రిప్ట్ లో మీరు భవిష్యత్తులో ఒకవేళ నేను ప్లాన్ రాసిన స్క్రిప్ట్ లో ఒక హీరోయిన్ పాత్రనే లేదు, మిగతా అందరిది ఉన్నాయి. భవిష్యత్తులో హీరో మీరు, విలన్లు వాళ్ళు. విలన్ కమిడియన్ అనేటోడు, ఒక నిమిషం, కమిడియన్ ఆ వీడియో తీసేటోడు, అరే మన అయ్యగారిని చంపేశారా, అరే రే సుధా ఇక్కడ ఉన్నావు సుధా అంటే ఉరిని అమ్మ చూసేటోళ్ళంతా నిజం అనుకున్నారు కదండి. ఇది ఎక్కడిది? ఇది చెప్తాను, నేనే దాడి చేయించుకుంటే హీరో నేనే, విలన్ నేనే అవుతా కదా. విలన్ నేనే, హీరో వాడు బాధితుడు నేను అవుతాను. మీరు ఫస్ట్ వాడు కనుక ఫోన్లో రికార్డ్ చేసిన వాడు ఉంటే వానికి ఆస్కార్ అవార్డు ఇయ్యరు ఫస్ట్. రే సుధా అయ్యగారిని చంపేశారా సుధా అంటే ఇది చూసేటోడు నిజం అనుకునే ప్రమాదం ఉంది. మామూలు కాదు అది, పెద్ద మాట అన్నాడు సార్. మీద ఉన్న అభిమానంతో మా వాడలా ఎవరైనా ఆల్ ఆఫ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్గా అలాంటివి జరిగితే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. కాదు ఇప్పుడు మిమ్మల్ని పొడవాలనేటోళ్ళు కడుపులో పొడాలి, కడుపులో పేగులన్నీ బయట తీసేసేయాలి, లేదా కడుపులోనే పొడవాలని ట్రై చేశారు. ఆ తోడ మీద అదేంది అల్లు టాటూ వేయించుకున్నాడా? డిఫెన్స్ చేసుకునే ప్రయత్నంలో, తప్పించుకునే ప్రయత్నంలో దేవుని మహాకృప మీరు వాడేదే తప్పించుకున్నా. మీరు వాడేదే ఎల్లో ప్లేటు ఈఎంఐ కారు. అవును. మీరు ఏమనుకున్నారంటే పోయినా పోతే అది పగిలినా పెద్ద ఫరక్ పడవు, 5-10 వేల గ్లాసులు వేయించుకోవచ్చు అని అంతే. మంచి గ్లాసులు బల్ల కొట్టించుకోరు. రైట్. నేను ఎందుకు బదులు కొట్టించుకుంటా? అంటే ఎంత గ్లాసులకు 5-10 వేలు అయినా నేనే దాడి ప్లాన్ చేస్తే కార్ అటాక్ లేకుండా చేసేవాడిని. అంటే రోజు నాకు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోలేను? దాడికి కారుకి సంబంధం ఏముంది? నన్ను కొట్టిన కారు దాడి పేరు మీద 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సాయంత్రం కాగానే 1 లక్ష రూపాయలు తీసుకోవచ్చు అని ఎలా వస్తుంది? మరి వచ్చింది ఇది, నేను ఎక్కడ అడగలేదు. వసూలు రాజా అట కదా, బాగా వసూలు చేస్తారట. అది చెప్పినోడిని అడగాలి. మరి నేనైతే ఎక్కడ నాకు వసూలు రాలేదు, వసూలు చేయలేదు. సో ఎందుకు నవ్వు వస్తుంది మీకు?
నువ్వు అడిగే ప్రశ్నలు నాకు చాలా హాస్యాస్పదంగా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. వీడు ఎడ దొరికిండ్రా నాకు వీని కథ ఏంద్రా అనిపిస్తుంది. సమస్య లేదు అస్సలు, నేను అసలు అలా ఫీల్ అవ్వను. జైల్లో ఏమన్నా కొత్త వాళ్ళు పరిచయం అయ్యారా ఇంకా నెక్స్ట్ టైం గట్టిగా ప్లాన్ చేయడానికి? జైల్లో సువార్త చెప్పాను. ఏం చెప్పారు? సువార్త, ఈయన మారడు, దేవుని మాటలు చెప్పాను. ఇద్దరు అన్న నువ్వు అర్జెంట్ గా ఇక్కడ నుంచి ఫస్ట్ ఇద్దరు అన్న నువ్వు వెళ్ళిపో అన్న ఇక్కడ నుంచి దండం పెడుతుంది. ఇద్దరు నాతో పని చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్న పాపం. వాళ్ళకు ఏవో బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఉన్నాయి కానీ బైక్ దొంగతనాలు అవి చేసుకునే వాళ్ళు. అమ్మ నాన్న లేరు, బెయిల్ పెట్టేవాళ్ళు. చెప్పి వాళ్ళకు అరే నీ అమ్మ బైకులు కాదురా నా అమ్మటి ఉండ్రి మనం రాజ్యాన్ని అవన్నీ వదిలేసేయండి తమ్ముడు, నాతో ఉండండి, 10,000 జీతం ఇస్తా, అప్పుడప్పుడు దాడి చేయండి, ఫుడ్ అకామిడేషన్ బట్టలు అన్ని నేను చూసుకుంటాను, మంచి లైఫ్ ఉంటుంది, అలవాట్లను వదిలేయండి, దొంగతనం అట్లా అన్నారా? లేదంటే బయటికి రండి నా దగ్గర ఉండండి, నేను దాడి చేయమన్నప్పుడు నా మీద 10 రూపాయలు తీసుకో. సరే ఒక పని చేస్తాను, దాడి నేనే చేయిస్తే ఇప్పుడు నాతో ఉన్న టీం మెంబర్స్ మళ్ళీ రాకూడదు ఇంకా, ఎందుకంటే నా వల్ల చాలా సఫర్ అయ్యారు కాబట్టి. అవును, మరలా ఎందుకు వస్తున్నారు ఇప్పుడు నాతో? నిజంగా నేను చేయించిన ప్లాన్ అయితే నా మీద వాళ్ళకు కోపం రావాలా, మమ్మల్ని రికిచ్చాడు అని చెప్పి నా మీద గ్రెడ్జ్ రావాలి. దాడి చేసింది మీ టీం మెంబర్లు కాదు కదా, వాడు ఎవడో అన్నోన్ పర్సన్ తో కోఆర్డినేషన్ అయ్యి చేసిరు మీరంతా. సరే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా అది మేము చేసుకున్న ప్లానే అయితే ఇప్పుడు మా వాళ్ళకు కూడా తెలుసు. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేసిరు? ఏమైనా రిహార్సల్స్ లాంటిది? వాళ్ళని అడగాలి, దాడి చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని వాళ్ళని అడగాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేశారు, ఎలా చేశారు అని వాళ్ళని అడగాలి. మేము బాధితులమే తప్ప దాడి చేసిన వాళ్ళం కాదు కదా. నువ్వు ఈ ముచ్చట మాట్లాడితే నాకు నవ్వుతాను, నువ్వు నవ్వుడు కాదు, నువ్వు బాధితుడివి, నేను వినేటోడు నేను ఒక కావాలగాడిని, అంతేనా ఇక నువ్వు చెప్పేది? ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం జరిగింది నాకే. ఇగో ఈ ఇంటర్వ్యూలల్లో అన్ని ఇంటర్వ్యూలలో ఇదే చెప్తారు, జర కొంచెం అంటే మార్చు రాదు, ఆర్థికం ఆరోగ్యం అవే కదా. ఇప్పుడు ఒక నష్టం ఒకటి వల్ల ఒక తప్పు జరిగిందంటే అయితే ఆస్తి నష్టం, ఆరోగ్య నష్టం, ప్రాణ నష్టం, పరువు నష్టం, ఈ 4 తప్ప ఇంకేం ఉండవు. రీసెంట్గా మంగ్లీ ఇష్యూ వచ్చింది, చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఎంతో 100 కోట్లు తీసుకొని జంప్ అయిపోయింది, మోసం చేసింది, దానివల్ల చాలా కుటుంబాలు రోడ్డుకు వచ్చేసాయి. అంటే అభినయ దర్శనం వల్ల ఎవరు నష్టపోలేదు కదా అంటున్నా. ఎవరికి ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదు, పరువు నష్టం జరగలేదు, ఎవరు నష్టపోయారు నా వల్ల? నేనే కదా నష్టపోయాను. మొత్తానికైతే మిమ్మల్ని కొట్టిన వాళ్ళు, కొట్టడానికి వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు, అట్లా అన్నారు. కానీ డైవర్ట్ చేయడానికి అన్నారు తప్ప మతపరమైన దాడి కాదు. జై శ్రీరామ్ అన్నారు, డైవర్ట్ చేయడానికి. నిన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు అన్న. డెఫినెట్లీ అన్న, మీరైతే ఇంటికి పోరు. ఖచ్చితంగా ఇంటికి కాదు, జనాల్లోకి వెళ్తాను. ఆ జనాల్లోకి వెళ్ళిన సక్సెస్ నువ్వు చూస్తావు, చూస్తారు. ఎంత అవమానం జరిగింది, ఇంత అవమానం ఏంటి? ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినావు కొడుకు, సంజయ్ కొడుకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి అంటే మళ్ళా నిస్సిగ్గుగా నాకు జై శ్రీరామ్ అన్నారు, భారత్ మాతకి జై అన్నారు, ఉపేందర్ నేను సృష్టి చేసుకోమన్నారు, నాది కోసుకోమన్నారు. ఉపేందర్ ఒకటి చెప్తా క్లియర్ గా, అవమానం అంటే నా వల్ల ఒకరు నష్టపోతే, నా వల్ల ఒకరికి హాని కలిగితే అదే అవమానం. బండి సంజయ్ కొడుకున్నాడు, ఫోక్సో కేసు కింద లోపలికి వెళ్ళాడు, ఒక మైనర్ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి. అంటే మీ అంశంలో మీకేమో అవమానం నా ఇష్యూలో అభినయ్ దర్శన్ అంటే దొంగ, డ్రామా అంటాడు, స్మగ్లర్ అంటాడు, రేపిస్ట్ అంటాడు, హంతకుడు అంటారు నన్ను. అంటే అనుకోని వాటిని నేను ఉలిక్కి పడాల్సిన పని లేదు కదా. అంతేలే, మీలాంటి ఏముంటది కానీ ఎదుగుతున్నప్పుడు 100 మంది వెనక్కి లాగుతారు, వాడు ఎదగనివాడు. అది మన భారతదేశం యొక్క మానవ నైజం. అది ఒకడు ఎదగడం అంటే ఎదగనివ్వడు. పైసలు ఇచ్చి కార్ల మీద రాళ్ళు కొట్టించుకొని అంతా మొత్తం గోర్లతో ప్రజలలో ఆదరణ పొందటం ఎదగటం. నన్ను అడిగితే నాకు ఇప్పుడు ప్రజాదరణ అద్భుతంగా ఉంది పాడేరు నియోజకవర్గం.